మీ అందరికి హృదయపూర్వక స్వాగతం. వేదిక మీద ఆసీనుడైన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారికి సిహెచ్ విజయ్ గారికి, రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ ఎస్ సుజయ్ నాయర్ గారికి, స్టూడెంట్ సాఫ్ట్వేర్ హనుమారెడ్డి గారికి, రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ శుభ మధ్యాహ్నం. ఈ తెలుగు భాష వైభవం అనే 2 రోజుల సదస్సు ప్రారంభ సమావేశానికి హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమం మా తెలుగు శాఖ వారు చేపట్టడానికి ప్రధాన కారణం మన ఉపకులపతి గారు ఇచ్చిన ప్రోత్సాహమే. వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక మనస్సు మాంసలు. ఆగస్టు 29వ తేదీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. గిడుగు వారు తెలుగు భాషకు చేసిన సేవలు స్మరించుకుంటూ నేటి తరానికి ద్వారా భవిష్యత్ తరాల వారికి తెలుగు భాషను ఈ గొప్పతనాన్ని అందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. మనకు తెలియని ఎన్నో శాస్త్రాల విజ్ఞానానికి సంబంధించిన విషయాలు మన పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. మన వేదాల్లో, ప్రాచీన గ్రంథాల్లో అపారమైన విజ్ఞాన సంబంధమైన విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని తెలియజేసేందుకు డాక్టర్ బత్తిన సాయి కుమార్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. సుమాంజలు సార్. గిడుగు రామమూర్తి పంతులు గారు పరిమితమైన గ్రాంధిక భాషలో ఉన్న సాహిత్యాన్ని పామరులకు కూడా అందుబాటులోకి తెచ్చినందుకు వ్యవహారిక భాష వాడుకను ప్రవేశపెట్టారు. అంతేకాక తాను ఆశించిన ఫలితం కోసం ఉద్యమాలు నడిపారు. వారి ఘనత, తెలుగు భాషకి వారు చేసిన సేవకు మనం ఈ సదస్సులో ఇక్కడికి చేసిన వక్తల ద్వారా తెలుసుకుంటాం. అలాగే మన గిడుగు రామమూర్తి గారు సాహిత్యం అందరి సొత్తు అని భావించారు. అది చదివి అందులో విషయాలు తెలుసుకొని పండితులతో సమానంగా పామరులు కూడా హృదయానందం పొందాలని ఆశించుతాం. వీటికి ఎన్నో తరాల ముందే ఎందరో మహనీయులు జానపదుల నాలుకపై నాట్యం చేసేలా, హాయిగా పాడుకునేలా సులువైన భాషలో సంకీర్తనలు, పదాలు రాసి ఉన్నారు. అటువంటి వాటిలో కొనియాడదగిన ఒకరు తాళ్ళపాక అన్నమయ్య. అలుమేలు మంగ సమేత వెంకటేశ్వరుని మీద, అందరి దేవతల మీద ఎన్నో సంకీర్తన రచించి భగవంతుని కీర్తించారు. ఆ అన్నమయ్య జానపద గేయాల వైభవాన్ని మనకి